Please do subscribe to Prajabheri News Channel. జగిత్యాలే కాదు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి ఉద్యమకారులకు నేను మాట ఇస్తా ఉన్నా. ఖచ్చితంగా బీఆర్ఎస్ 3.0 వస్తుంది, కేసీఆర్ 3.0 వస్తుంది. కేసీఆర్ 3.0 వచ్చినప్పుడు కేసీఆర్ గారి కాళ్ళు పట్టుకోనైనా సరే ఉద్యమ కార్యకర్తలందరూ కూడా లాభం చేసేటటువంటి బాధ్యత మీ చెల్లెగా నేను తీసుకుంటా, మీ అక్కగా నేను తీసుకుంటా అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నా చేతిలో ఉన్నది, నా చేతిలో ఎక్కడ ఏ స్థాయిలో అవకాశం ఉంటే అక్కడ ఉద్యమ కార్యకర్తలకే మొదటి నుంచి కూడా ప్రయారిటీ ఇచ్చిన, మళ్ళీ కూడా నేను అదే చేస్తాను. మధ్యలో వచ్చిన వాళ్ళంతా మనోళ్ళు కాదని నేను అంటలేదు, కానీ ఎవ్వరూ దిక్కులేనప్పుడు అడవిలకు పోయి కట్టెలు కొట్టుకొచ్చి గులాబీ జెండా మోసినటువంటి వాళ్లకు రావాల్సిన ప్రాధాన్యత రావాల్సిందే, అందులో ఎటువంటి అనుమానం లేదు. వారి కోసం ఖచ్చితంగా నేను శ్రమిస్తా అని చెప్తున్నా. ఈ జగిత్యాల నియోజకవర్గంలో మీ అందరు కూడా ఎంతో మంది ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే, కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్కు చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడారు అనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం. మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తా ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు కూడా పెద్ద పెద్ద నాయకులు లేరు మనకు, అయినా కూడా మనం గుండె ధైర్యంతో కొట్లాడినాం. ఇవాళ ఇక్కడ జగిత్యాలలో మనం అధికారంలో ఉన్న 10 సంవత్సరాలు అనేక కార్యక్రమాలు చేసినాం. ఇవాళ జగిత్యాలలో 4500 ఇండ్లు కేసీఆర్ గారు ప్రత్యేక శ్రద్ధ పెట్టించారు. ఆ ఇచ్చిన ఇండ్లలో 900 ఇండ్లు ఇంకా ఖాళీగా ఉన్నాయి. ఇవాళ నేను డిమాండ్ చేస్తూ ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, 900 ఇండ్లు జగిత్యాల్లో ఖాళీగా ఉన్నాయి, మీరు అర్హులైనటువంటి వాళ్ళకి ఇమీడియట్గా ఐడెంటిఫై చేసి ఇవ్వండి. ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నారు? ఎందుకు ప్రాజెక్టులు ఫినిష్ చేయలేకపోతా ఉన్నారు? ఎందుకు వరద కాలువ నింపలేకపోతున్నారు? ఎందుకు రేషన్ కార్డులు ఇవ్వలేకపోతా ఉన్నారు? దీనికి ఏమైనా కేసీఆర్ గారు అడ్డం పడ్డారా? బీఆర్ఎస్ పార్టీ అడ్డం పడ్డదా? తక్షణమే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. మీరు ప్రజలకు ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా వెంటనే నెరవేర్చండి అని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జగిత్యాల గడ్డ అంటే విప్లవాల కిల్ల. మరి ఇదే జగిత్యాల నుండి ఖచ్చితంగా బీసీల యొక్క కథనబేరి ప్రారంభం అవుతుందని చెప్పి, ప్రారంభం కావాలని కూడా చెప్పి నేను కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటా ఉన్నాను. థ్యాంక్ యూ. జై తెలంగాణ, జై కేసీఆర్. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. జై తెలంగాణ. ఓకే, రైతు రుణమాఫీకి సంబంధించి మీరు చూసినారు, ఎక్కడ కూడా ఎవరికి సంపూర్ణంగా కాలేదు. చూస్తున్నారు మీరు. ఆనాడు కేసీఆర్ గారు ఓపెన్గా ట్రాన్స్పరెంట్గా 52% బీసీలు ఈ రాష్ట్రంలో ఉన్నారని చెప్పి లెక్కలు తేల్చి చెప్తే, ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం కనీసం లెక్క పెట్టడం కూడా రాకుండా, శాస్త్రీయంగా లెక్కలు చేయకుండా తప్పుదో పట్టిస్తూ బీసీల సంఖ్య తక్కువ చేసి చూపించడం అన్నది నిజంగా కూడా శోచనీయం. ఒక పక్క ఇదే తప్పుడు లెక్కలను తీసుకొని రాహుల్ గాంధీ గారు పార్లమెంటును తప్పుదో పెట్టే విషయంగా వారు మాట్లాడుతున్నటువంటి సందర్భాన్ని కూడా చూస్తున్నాం. ఇవన్నీ సంవత్సరంన్నర నుంచి బీసీ సంఘాలు అందరు కలిసి కొట్లాడుతూ ఉంటే ఇవాళ బీసీలకు సంబంధించి కులగణన పెట్టాల్సినటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వానికి వచ్చింది. ఇప్పుడు ఒక కీలక దశలో ఉన్నాం. కులగణన చేసినామని చెప్తున్నారు. సరే, తప్పో ఒప్పో 46% ఉన్నావు. నువ్వు మాట ఏమి ఇచ్చినావు? 42% మేము రిజర్వేషన్ చేస్తా అన్నావు. మొన్న అసెంబ్లీ పిలిచిండ్రు. మరి పిలిచినప్పుడు డైరెక్ట్గా 42%కి బిల్లు పెట్టాలి కదా. బిల్లు పెట్టకుండా మళ్ళీ ఒక స్టేట్మెంట్ అన్నారు. ఓకే, కులగణన ఇంతమంది ఉన్నారు అన్నావు. మరి కులాల వారీగా వివరాలు ఇవ్వడానికి ఈ ప్రభుత్వానికి ఎందుకు భయం అవుతున్నది? బీసీలు 46% ఉంటే అందులో పద్మశాలీలు ఎంతమంది ఉన్నారు, మున్నూరు కాపులు ఎంతమంది ఉన్నారు, ముదిరాజులు ఎంతమంది ఉన్నారు, లెక్కలు బయట పెట్టు కదా. అవి బయట పెట్టకుండా ఎందుకు మభ్యపెట్టేటటువంటి ప్రయత్నం ఈ ప్రభుత్వం చేస్తుందో మేము ఇవాళ డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇవన్నీ ఇట్లా జరుగుతుంటే ఇక రాబోయే కాలంలో మనం బిల్లు పెడితే కూడా కోట్లల్లో ఆపేటటువంటి పరిస్థితి ఉంటుంది.
ఇప్పుడు కోర్టులో కూడా ఎటువంటి లీగల్ ఇబ్బందులు లేకుండా బీసీ బిల్లు పాస్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నది. ఇటువంటి కీలక దశలో నిన్న ఏం చేస్తుంది ప్రభుత్వం? పొన్నం ప్రభాకర్ గారి ఆధ్వర్యంలో బీసీ సంఘాల నాయకులందరూ కూడా పిలిచిరు మీటింగ్కి. నేను అనుకున్నా, అరే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది, బీసీ సంఘ నాయకులు పాపం 30 ఏళ్ల నుంచి కొట్లాడుతున్నారు. ఆర్ కృష్ణయ్య గారు లాంటి వాళ్ళు, వకలాభరణం కృష్ణమోహన్ గారు బీసీ కమిషన్ చైర్మన్గా వేసారు. అటువంటి పెద్ద పెద్ద నాయకులందరినీ పిలిస్తే పోన్లే ప్రభుత్వం ఒక ముందడుగు వేసింది, బిల్లు మీద చర్చ చేస్తుందేమో అనుకున్నాం. ఏం లేదు, ముఖ్యమంత్రి గారికి కనీసం ఆ మీటింగ్ ఉన్నట్టు కూడా తెలిసినట్టు మాకు అనిపిస్తలేదు. యాక్చువల్గా అయితే ఈ టైంలో బీసీ ప్రజలందరూ ఆందోళనలో ఉన్నారు, మా సంఖ్య తగ్గిందని భయపడుతున్నటువంటి సమయంలో ముఖ్యమంత్రి గారే డైరెక్ట్గా మీటింగ్ పెట్టాలి. ఎందుకు సమయం లేదు ఆయనకు? ఇప్పటికి 31 సార్లు ఢిల్లీకి పోయొచ్చింది ముఖ్యమంత్రి గారు. కానీ జనాభాలో సగం ఉన్నటువంటి బీసీల గురించి కనీసం మీటింగ్ పెట్టే తీరిక ఈ ముఖ్యమంత్రి గారికి లేకపోవడం నిజంగా శోచనీయం. ముఖ్యమంత్రి గారు నిన్న మీటింగ్లో లేరు. పోనీ కనీసం ఈ లెక్క కులగణన చేసినటువంటి క్యాబినెట్ సబ్ కమిటీకి చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఆయన మీటింగ్లో లేరు. ఈ లెక్కలన్నింటినీ కులగణన చేసినటువంటి అధికారులు సందీప్ శాండిల్య గారు, ఆయన మీటింగ్లో లేరు. మరి బీసీ సంఘం నాయకులందరినీ పిలిచి మీరు లెక్కలు చెప్పలేదు, మీ ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పలేదు, ముందడుగు ఎట్లేస్తాం, బిల్లు పెడతామా పెట్టతామా చెప్పలేరు. మరి ఎందుకోసం పిలిచినట్టు? నేనైతే అనుకుంటున్నా, కేవలం ఈ బీసీ ఉద్యమం చేస్తున్నటువంటి ఇంత సీనియర్ నాయకుల్ని నిన్న పిలిచి కనీసం ముఖ్యమంత్రి గారు మాట్లాడకపోవడం అంటే వారిని అవమానించడం తప్ప ఇంకొకటి కాదు. ఇది చాలా దారుణం. ముఖ్యమంత్రి గారు తప్పకుండా తక్షణమే రివ్యూ పెట్టాలి, మొత్తం కులాల వారీగా సంఖ్య ఎంత ఉందో బయట పెట్టాలి, బిల్లు ఎప్పటి లోపల తీసుకొస్తారో చెప్పాలి, ఆ బిల్లుకు సంబంధించి ఈ వివిధ కుల సంఘ నాయకులతోని చర్చలు జరపాలి, అట్లానే లీగల్ ఎక్స్పర్ట్స్తో కూడా చర్చలు జరపాలని ఈ సందర్భంగా నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. మరి మీరు చూస్తే కేసీఆర్ గారు ట్రాన్స్పరెంట్గా ఉన్నట్టుగా లెక్కలు చెప్పారు, రేవంత్ రెడ్డి గారు తప్పుడు లెక్కలు చెప్తున్నారు. ఇంకో పక్క ఇచ్చినటువంటి ఏ ఒక్క మాట కూడా ఫుల్ఫిల్ చేసేటటువంటి పరిస్థితి లేదు. కేసీఆర్ గారి పాలనకు రేవంత్ రెడ్డి గారి పాలనకు ఎంత తేడా ఉందంటే, కేసీఆర్ గారి పాలన ఐఫోన్ లాగా ఉంటే రేవంత్ రెడ్డి గారి పాలన చైనా ఫోన్ లెక్క ఉన్నది. ఐఫోన్కు చైనా ఫోన్కి ఎంత తేడా ఉంటుందో కేసీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి అంత తేడా ఉన్నది. అంటే సూపుకు బాగానే ఉంటుంది కానీ ఏం పనిచేయదు అన్నట్టు అటువంటి పరిస్థితి ఉన్నది. మాటలు ఇచ్చి బీసీల ఓట్లు వేయించుకొని ఇవాళ బీసీలను మోసం చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని చరిత్ర క్షమించదు, బీసీలు క్షమించరు. వారికి ఎవరు లేరు, వారి పక్షాన మాట్లాడారు అనుకుంటున్నారేమో. మేమందరం కూడా అండగా నిలబడి ఉన్నాం. ఖచ్చితంగా బీసీలకు మీరు ప్రామిస్ చేసినటువంటి 42% ఇచ్చే వరకు కూడా తగ్గేదే లేదు. ఖచ్చితంగా ఉద్యమాన్ని ముందుకు కొనసాగిస్తాం. మరో తెలంగాణ ఉద్యమంలాగా పోరాటం చేయడానికి బీసీ బిడ్డలందరూ కూడా సిద్ధంగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా పిలుపునిస్తూ ఉన్నాం. బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, మనకు నాయకులు అన్నది ఎప్పుడు కూడా లెక్కలో లేనటువంటి విషయం. తెలంగాణ ఉద్యమం